అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. బొప్పాయి పంట రైతులు ఆందోళన చెందవద్దు. ఆగస్టు 5 వరకు కిలో ₹9, 6వ తేదీ నుంచి ₹10 చొప్పున కొనుగోలు అంగీకరించిన వ్యాపారస్తులని వెల్లడించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి. రైతులు, దళారులు, వ్యాపారస్తులతో బొప్పాయి ధరల నిర్ధారణపై 4 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపి ఒప్పందాన్ని కుదిర్చిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైతులు, వ్యాపారస్తులు, దళారులతో బొప్పాయి ధరల నిర్ధారణపై 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఆగస్టు 5 వరకు కిలో ₹9 చొప్పున, 6వ తేదీ నుండి ₹10 చొప్పున రైతుల నుండి కొనుగోలు చేసే విధంగా ఒప్పందాన్ని కుదిర్చి రైతులు, వ్యాపారస్తులతో సమన్వయం చేశారు కలెక్టర్ శ్రీధర్ చామకూరి. నేడు శుక్రవారం సాయంత్రం రైల్వే కోడూరు మండలం అనంతరాజంపేటలోని హార్టికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియం నందు బొప్పాయి రైతులు, రైతు సంఘాలు, వ్యాపారస్తులు, దళారులతో బొప్పాయి ధరలపై నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత, కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డిలతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ, త్వరగా దెబ్బతినే బొప్పాయి పంటకు దళారీ వ్యవస్థ, వ్యాపారస్తులతో సమన్వయం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకునే విధంగా చర్చలు చేపట్టారు. దళారీ వ్యవస్థ రైతులను మోసం చేస్తున్నట్లు, తూకాల్లో తేడాలు ఉన్నట్లు పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పలువురు రైతులు వాటన్నింటినీ బేరీజు చేసుకుని రైతుకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని పీలేరులో ఒక రేటు, మదనపల్లిలో మరో రేటు ఉందని, దళారుల సిండికేట్లతో ఈ ప్రాంతంలో ధరలు తగ్గించారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మామిడి టెక్నిక్ తరహాలో బొప్పాయి పంట రైతులకు నష్టం చేకూరిస్తే సంబంధిత దళారీ వ్యవస్థపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బొప్పాయి వ్యాపారస్తులు సిండికేట్లుగా ఏర్పడి ధరలు భారీగా తగ్గిస్తున్నారన్న అంశంపై పూర్తి స్థాయిలో విచారించి దళారుల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీ నుంచి పంట కొనుగోలు చేసే వ్యాపారస్తుల దళారులకు కిలో ₹12 చొప్పున చెల్లిస్తున్నారని, అయితే రైతుకు ₹7 ఇస్తున్నట్లు తెలిపారు. అనధికారిక దళారులు ఉండడం, ఆ దళారులకు సబ్ దళారులు ఉండడం, రవాణా, సూటులో తేడాలు, మహాలీ, ఇతర ఖర్చులు తదితర కారణాలెన్నో సుదీర్ఘ చర్చల్లో వెల్లడైనట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు, దళారులు, బొప్పాయి కొనుగోలు చేసే వ్యాపారస్తుల బృందాలతో సమస్యలు తెలుసుకుని రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. తూకాల్లో మోసం జరగకుండా చూడడంతో పాటు కోడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయించి ఏ లారీ ఎటు వెళ్తుందో అనే విషయాలను కూడా ఆరా తీస్తామన్నారు. రైతులకు నష్టం కలిగించే వ్యవస్థలపై దృష్టి సారించి ఈ మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రైతులకు తెలిపారు. ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించిందని తెలిపారు. మామిడి టెక్నిక్ తరహాలో రైతులను మోసం చేసే వ్యవస్థను ఎలాంటి పరిస్థితుల్లోనే వదిలే ప్రసక్తే లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. బొప్పాయి పంట పక్వ దశకు రాకముందే కోతలు కోయొద్దని రైతులకు సూచించారు. బొప్పాయి లారీలను ఎవరూ ఎక్కడ ఆపవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ట్రాఫిక్ సమస్యలను తలెత్తే విధంగా లారీలను పార్క్ చేసి పెడితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసు వ్యవస్థ ఏమాత్రం వెనుకాడదని హెచ్చరించారు. ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూలీలను ప్రత్యేక వాహనాలలో తరలించి వారి రక్షణకు చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. వ్యాపారస్తులు, దళారులు, రైతులతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఆడిటోరియంలో జరిగిన విశేషాలను వీక్షిద్దాం. Collector sir and Rupanand Reddy sir and all HOs and ADs and media friends and all farmers sir, I will thankful sir. All over market rates and Kodur market rates are same. We do not have any objection sir. Only Kodur market rates are decreasing compared to Pileru, Madanapalli and Anantapur sir. This is happening because of middlemen and traders in Kodur sir. Sir, we are appealing to you to rectify this issue seriously, sir. Sir, generally the lorry takes 5 days to reach Delhi, but traders and middlemen reviving the rates
4 times before the lorry reaching to Delhi, sir. Like starting rate is 16 rupees. 2 days later, it's down to 14 rupees. And 2 days later, it becomes to 13 rupees, sir. 1 day later, it became 11 rupees, sir. And next day, it's come to 11 rupees. And the next day, it's come 7 rupees, sir. This is cheating by middlemen and traders, sir. Sir, farmers are demanding at least 15 to 20 rupees per kilo. Farmers will be survive, but the investment is too high, the income is so low, sir. In June, 450 lorries, and it's nothing but 6,750 tons, sir. July in 21,000 tons, sir. August 29,000 tons, sir. September 25,500 tons, sir. But this year, June, only 600 tons are going, and July, present month, only 15,000 tons, sir. Totally, last year, 70,000 tons are export for northern states, sir. This year, only 20,000 tons are export, sir. This is low production, but trade is too low in Kodur, sir. Sir, by observing this total production of tons by this time in last year is so low, sir. So kindly inform to you, sir. Please take an good decision to farmers, sir. Thank you, sir. గౌరవ కలెక్టర్ గారికి, రూపానంద్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన అధికారులకి, ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు మరియు వ్యాపారస్తులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారం. ముఖ్యంగా రైల్వే కోడూరు పరిధిలో 5 మండలాల్లో ఈసారి 11,200 ఎకరాల్లో పపాయా సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు నవంబర్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మామూలుగా పపాయాని వేస్తారు. ఈసారి కొద్దిగా వర్షాలు ఎక్కువ కావడం వల్ల కొంచెం 1 మంత్ మనకు ప్లాంటింగ్ టైము ప్లస్ హార్వెస్టింగ్ టైం కూడా జూన్ నుంచి జూలైకి పోవడం జరిగింది. దాదాపుగా స్టార్టింగ్ జూలై ఫస్ట్ వీక్ నుంచి పపాయ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది. 16 రూపాయలు అంటే 16,000 పర్ టన్ స్టార్ట్ అయింది. సెకండ్ వీక్కి ఆల్మోస్ట్ 14-15 రూపాయలు నడవడం జరిగింది. థర్డ్ వీక్ వచ్చేటప్పటికి 14 రూపాయల వరకు వచ్చింది. ఫోర్త్ వీక్ 13 రూపీస్ వరకు, అంటే 3 days ముందు వరకు కూడా 13 రూపీస్ పర్ కేజీ, అంటే 13,000 పర్ టన్ తీసుకోవడం జరిగింది వ్యాపారస్తులు. ఇటు మన రైల్వే కోడూరులోనే 1 మంత్ లోపల 3 రేట్స్ ఆఫర్ చేయడం జరిగింది. 16, 14, 13 వరకు వచ్చింది. సడన్ గా 7 రూపీస్ అనేది 2 days నుంచి స్టార్ట్ కావడం జరిగింది. బయట ప్రాంతాల్లో అంటే అన్నమయ్య జిల్లాలోనే వేరే ప్రాంతాల్లో కలికిరి, మదనపల్లి, గుర్రంకొండ ఆ ఏరియాల్లో కూడా 16 నుంచి 18 రూపాయల వరకు కేజీ పోతుంది. బయట జిల్లాలలో అంటే అనంతపూర్ కూడా 16 రూపాయలు పోతుంది. బయట ప్రకాశం జిల్లాలో 14 రూపాయల వరకు పోతుంది. ఢిల్లీలో ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో 60 నుంచి 70 రూపాయలు పోయిన కేజీ ఇప్పుడు 40 to 50 రూపీస్ ఢిల్లీలో మార్కెటింగ్ ఉందన్నమాట. ఇప్పుడు అంటే దాదాపుగా మన దగ్గర రైతు దగ్గర నుంచి తీసుకున్న 3-4 టైమ్స్ బయట మార్కెటింగ్ కన్జ్యూమర్కి ఉంది. దానిలో భాగంగా ఆల్మోస్ట్ మనకి జూలై నుంచి అక్టోబర్, నవంబర్ వరకు కూడా ఈ హార్వెస్టింగ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు 20 నుంచి 25 టన్నులు పర్ ఎకరా వస్తుంది మనకి దాదాపుగా, అంటే ఈల్డ్. దానిలో 80,000 నుంచి 1 lakh వరకు మనకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, అంటే ఎకరాకు రైతు పపాయ పండించడానికి 80,000 నుంచి 1,00,000 వరకు, అంటే ఫ్రమ్ ప్లాంట్ మెటీరియల్ మొలక దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు 80 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మనకు దాదాపుగా 4 నుంచి 5 రూపాయలు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, ప్లాంట్ కాస్ట్ ఆఫ్, అంటే 1 కేజీ ప్రొడ్యూస్ బయట రావాలంటే 4 నుంచి 5 రూపాయలు రైతు ఫీల్డ్ లెవెల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తర్వాత రైతుకి మినిమం 3 to 4 రూపీస్ అన్నా కూడా 12 రూపీస్ అబవ్ పోతేనే రైతుకి అంత ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి ఈరోజు వ్యాపారస్తులు, బయట ఢిల్లీ నుంచి వచ్చిన సేట్స్ కానివ్వండి, ఇక్కడ సప్లయర్స్ కానివ్వండి, రైతు సోదరులు, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, కలెక్టర్ గారు ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా 3 రోజుల నుంచి రైతులు చేస్తున్న ప్రొటెస్ట్ ఎజిటేషన్కి ఒక సక్సెస్ఫుల్ ఎండ్ కావాలని చెప్పే ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆదేశాలతో
ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అందరికీ సముదాయంగా అంటే అందరికీ ఆమోదయోగంగా ఈరోజు ఫైనల్గా రైతులకి ఇటు వ్యాపారస్తులకు కూడా ఆమోదయోగమైన నిర్ణయం వస్తుందని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కలెక్టర్ గారికి గౌరవనీయులైన కలెక్టర్ గారికి, గౌరవ రూపారెడ్డి గారికి, మిగతా గవర్నమెంట్ అధికారులకి నా నమస్కారము, రైతులందరికీ నా నమస్కారము. ముఖ్యంగా మనగా బొప్పాయి రేటు పూర్తిగా తగ్గిపోయింది. దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. రైతులకు 15 నుంచి 16, 18 రూపాయల వరకు వస్తేనే గిట్టుబాటు ధర రైతులు బతకగలరు. లేదంటే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చుండాలి. మా బాధలు మీకు ఎవరు చెప్పుకోలేకున్నాము. దీని నుంచి మమ్మల్ని గడ్డెక్కిస్తారని ప్రభుత్వ ఉద్యోగంలో అందరినీ కోరుతున్నాము. ధన్యవాదాలు. గౌరవనీయుల కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ రూపారెడ్డి గారికి, రైతు సోదరులకు, వ్యాపారస్తు ట్రేడర్ సార్ రమేష్ బాబు. అవును సార్. ఇప్పుడు ఈ బొప్పాయి ధర కేటాయించేది వ్యాపారస్తులు ఢిల్లీ వాళ్ళు వస్తారు చెట్లు, వాళ్ళు వచ్చినాక రేటు కేటాయించాల. రైతులు వ్యాపారస్తులు కూర్చోబెట్టి మధ్యలో పరిష్కారం చేసేవాళ్ళమే. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నారు, మాట్లాడి చేద్దాం. కలెక్టర్ గారికి, రూపానంద రెడ్డి గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన రైతులకి పేరు పేరున నమస్కారములు. మన హార్టికల్చర్ మేడం గారు ఎకరాకు 25 టన్నులు వస్తాయన్నారు. ఎకరాకు 25 టన్నులు వచ్చేదంతా అబద్ధం. ఎకరాకు 5 టన్నుల నుంచి 15 టన్నులు వచ్చితే పెద్ద పని. రైతులు ఎవరు అంత పండించే రైతులు లేరు. మొలకలు కూడా, విత్తనాలు కూడా 100 చెట్లకు 40 చెట్లే కాపు వచ్చేది, 60 చెట్లు కాపు రావడంలే. విత్తనాలు కూడా నాసిరకం విత్తనాలు ఉన్నాయి. దానిని గుర్తులో పెట్టుకొని మాకు రైతాంగానికి మధ్యలో వారధులు హార్టికల్చర్ వారు విత్తనాలు కానీ ఏదన్నా మాకు కల్తీ లేని విత్తనాలు మంచి తెచ్చి సబ్సిడీలో ఇచ్చి రైతుల్ని కూడా ఆదుకోవాలా. అది మళ్ళా ఇక్కడ దళారీ వ్యవస్థ ఎలా తయారైందంటే, ఒక్క దళారీ డైరెక్ట్గా బండి ఢిల్లీకి పంపించడం లేదు. ఇక్కడ ఒక దళారీ కోస్తే దానికి 5 మంది దళారీలు అవుతున్నారు. 5 మందికి మనిషికి 2 రూపాయలు కమిషన్, 10 రూపాయలు పోతుంది, 7 రూపాయలు. అలా వాళ్ళు మాట్లాడుకొని ఇలా రైతులను కుదించి రైతులను ఏడిపిస్తున్నారు. ఇక్కడ జరుగుతామని వాస్తవాలు వీళ్ళు బయట పెట్టకుండా వాళ్లకు మాకు అంటారు. వ్యాపారస్తులు మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా బయట ఢిల్లీ వాళ్ళు కానీ, కాశీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తారు. బండ్లు పెట్టండి ఎందుకు ఈ పని చేస్తారు మమ్మల్ని అని. వాళ్లకు అక్కడేమో రేట్లు ఉన్నాయి, అక్కడేమో వరదలు ఇచ్చినాయి అంటారు. అక్కడ వరదలు లేవు, ఏమీ లేవు ఢిల్లీలో. లేకుండానే వీళ్ళు సృష్టించుతున్నారు అవి వరదలను. మనం ఇండియాలో లేవు, ఎక్కడో ఉన్నట్టు చేస్తున్నారు వీళ్ళు. మోసం చేస్తున్నారు దళారీ వ్యవస్థ. అందుకని ప్రతి ఒక్కరిని వీళ్ళు దృష్టి తీసుకొని పోయి మన అన్నమయ్య జిల్లాలోనే పిగిలేదు కాదు, ప్రతి ఒక్క చాట ఈ రోజు రేటు కూడా 16, 17 గోస్తున్నారు. వీళ్ళు ఎందుకు తగ్గిస్తున్నారు అంటే, వీళ్ళు ఏమంటున్నారంటే ఇండల్లో పనుకుంటారు. వీళ్ళు కూలి వాళ్ళని పంపించేది వాళ్ళు ఏంటి కోసుకొని వచ్చేస్తారు. కాయలు కోసుకునేటప్పుడు ఎంటమిట్టే ఉండాలా. వ్యాపారస్తుడు ఎంటమిట్టే ఉండి నీకు తగిన క్వాలిటీ కోసుకో, మాకు క్వాలిటీ డబ్బు ఇవ్వు అని మేము దయచేసి ఇలా కోరుకుంటున్నాము. సుబ్బయ్య, నేను ఒక దళారిని. కలెక్టర్ సార్ గారికి, మా రూపాయల సార్ గారికి, మా శ్రీధర్ ఎమ్మెల్యే గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన రైతులకు, దళారులకు అందరికీ పేరు నమస్కారం. సార్, మామూలుగా 10 రూపాయలతో స్టార్ట్ అయింది సార్ రేట్. ఇక్కడ ఒక రోజుకు 1 రూపాయి లెక్కన పెంచుకుంటా పోయినారు సార్. రూపాయి 16 రూపాయలు అయింది సార్ రేటు. కానీ ఆ రేటు కారణం ఏంటంటే, డిమాండ్ ఉండేప్పుడు వాడు వచ్చి 1 రూపాయి ఎక్స్ట్రా ఇస్తా నాకు ఇవ్వమంటాడు సార్. కానీ నీ లేదు, మా రైతు రేటు పక్కన పోయాలంటే రైతు దగ్గరే డైరెక్ట్ పోయి 1 రూపాయి ఎక్స్ట్రా కోసుకుంటున్నాడు సార్. ఎవరు? సేటు. అప్పుడు మేము ఇలా సేటుతో కొట్టాడి ఎక్స్ట్రా రూపాయి రైతుకు పెట్టి మేము కోస్తున్నాం. అట్ట 16 రూపాయలకు పోయింది సార్ రేటు. తర్వాత ఇప్పుడు 16 రూపాయలు అనేది 4 రోజులే ఉండింది సార్. 2 రోజులు ఉండింది. మళ్ళీ 2 రూపాయలు తగ్గించారు సార్. 2 రూపాయలు తగ్గించి 14 చేశారు సార్. 14 తర్వాత మళ్ళా 3 రోజులు ఉండింది సార్. ఒక రైతు కాయ కోసినా ఇంకో రైతు కాయ కోయలా. వాళ్ళందరూ ఉన్నారు. రైతులంతా కూర్చోవాలి, రైతులు కూర్చోవాలి బాబు, బాబు కూర్చోవాలి.
బాబు ఒక్కొక్కరు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ బాబు ఒక్కొక్కరుగా ఇన్ఛార్జ్ వర్యులు ముక్కా రూపనాథ్ రెడ్డి గారికి, డిహెచ్ఓ గారికి, ఏడీ మార్కెటింగ్, అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, తహసీల్దార్, ఎంపీడీఓ, అందరూ రైతులు మరియు రైతు సంఘాలు, అలాగే ట్రేడర్స్, అలాగే ఇక్కడి నుంచి కొనుక్కుపోయేవారు, అలాగే సిఐ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం. సో రైతులందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు. ప్రధానంగా పపాయ అనేది ఒక పెరిషబుల్ గుడ్, త్వరగా మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేము, త్వరగా ఇబ్బంది పడుతుంది. మనకు 16 రూపాయల నుంచి సడన్ గా 7 రూపాయలకు తీసుకొచ్చారు. కానీ మన పక్కన పీలేరు మన జిల్లాలోనే 11 నుంచి 12 రూపాయలు ఈ రోజు ఢిల్లీ వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇంకొక వెరైటీ వచ్చేసి మన లోకల్ కన్సంప్షన్ వచ్చేసి 14 రూపాయలు వెళ్తుంది. అది అనంతపురము, పీలేరు అయినా మదనపల్లి అయినా అటు సైడ్ నుంచి అనంతపురంకి వెళ్తుంది, అంటే లోకల్ కన్సంప్షన్. ఆ రేటు బాగానే ఉంది. సో ఢిల్లీ వాళ్ళు కూడా 11-12 రూపాయలు పెడుతున్నారు. కానీ ఇక్కడ వచ్చేసి రైతులకి సడన్ గా తగ్గించడంలో ఒక రకమైన సిండికేట్ని ఏర్పాటు చేశారనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే మొన్నటిదాకా దయచేసి చప్పట్లు కొట్టడం ఇవి ఏం అవసరం లేదు, ఏది అవసరం లేదు, అన్నెసరీ కూడా. అయితే మనకు మొన్ననే మ్యాంగో సంబంధించి కూడా ఈ టెక్నిక్ ఒకటి చూశారు, దాన్ని ఇక్కడ కూడా అవలంబిద్దామని చూస్తున్నారు. సో అది మనము అర్థమవుతుంది, ఇటు రూపానంద రెడ్డి గారికి కానీ లేదా రైతులందరికీ కూడా అర్థమవుతుంది. సో మనం ఏంటంటే ఈ దళారులు ఎవరైతే ఉన్నారో సిండికేట్గా ఏర్పడి ఇబ్బంది పెట్టేదైతే మనకు పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు చేసే వ్యాపారాలు ఏంటి అన్నీ కూడా చూస్తాము. అటు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళకు కూడా నేను ఇప్పుడు అడిగాను, మీరందరూ కలిసి ఫలానా రేట్ చెప్పండి, అదే నేను ఈ రైతులందరికీ కమ్యూనికేట్ చేస్తాను, మీరు దళారులకు మీకు మధ్యన మీరు చూసుకోవాలని చెప్పండి. ఆయన దళారి ఏం మాట్లాడుతున్నారు అంటే, దళారి కాదు ఆయన ఢిల్లీ ఆయన ఏమంటున్నాడంటే, సార్ అక్కడ రేటు కొంచెం తగ్గింది అందువల్ల తగ్గించాము, మేము దళారికి 10-11 రూపాయలు ఇస్తున్నాం, వాళ్ళేమో 7 రూపాయలు రైతుకి ఇస్తున్నారు. సో 4 రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు, నాకు 11 రూపాయలు నేను వాళ్ళకి ఇస్తున్నాను, దానిపై నుంచి ఒక 5,000 రూపాయలు ఖర్చులకు ఇస్తున్నాను, ఇంకేదో 11,000 లారీకి ఇస్తున్నాను అని చెప్తాను. ఒక 16,000 దాకా దళారీకి ఇస్తున్నానని చెప్తున్నాడు. ఏది 11 రూపాయల పైన ఒక లారీకి 16,000 రూపాయలు ఖర్చు ఇస్తున్నాను, నాకు మళ్ళీ రెంట్ కేజీకి 7-8 రూపాయలు పడుతుందని చెప్తున్నాడు. ఏ విధంగా చూసినా నాకు ఢిల్లీకి పోయేసరికి 20 రూపాయల ఖర్చు వస్తుంది అనేది ఆయన చెప్పుకొస్తున్నాడు. ఏది మనకున్న ఇప్పుడున్న 7-8 రూపాయలకు ఆయన ఆ లెక్క చెప్తున్నాడు. సో మనం పీలేరుది ఇప్పుడే మాట్లాడించి వినిపించాం. పీలేరులో ఈ రోజు ఢిల్లీ వాళ్ళు 11-12 రైతుకు డైరెక్ట్గా వెళ్తుంది, అంటే దళారికి 14-15 రూపాయలు వెళ్తుంది అనేది అక్కడ తెలిసి వస్తుంది. సో అదే వాళ్ళకి చెప్పాను. మనము మీరు ఇక్కడ దళారి ఏం చేశారంటే మొన్న మామిడిలో పెట్టారు ఆ టెక్నిక్, ఏదైతే సడన్ గా తగ్గించేది. అయితే దళారులు లేకుండా ముందుకెళ్ళడం కూడా కష్టమే. వాళ్ళకి కూడా మీ అందరితో అనుబంధం ఉంది, మీరు చాలా మంది వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఉన్నారు ముందుగానే అనేది కొంత తెలుస్తూ ఉంది. అది కూడా తొందరగా బ్రేక్ చేయలేము. నేను ఇప్పుడు ఒక రైతుని డైరెక్ట్ అమ్మమంటే కూడా అమ్మని పరిస్థితి కూడా ఉంటుంది, నేను అతనికి అమ్ముతా అనే పరిస్థితి కూడా ఉంటుంది. సరే వాళ్ళు ఇంపార్టెంట్, కాకపోతే ఏంటంటే రైతులు కోరేది కూడా దళారులను ఏమంటున్నారంటే అంతంత మార్జిన్ కాకుండా రేటు తగ్గించి చేయకుండా మీరు ముందుకు రావాలనేది వారు కోరుతున్నారు. ఇప్పుడు పీలేరులో ఢిల్లీ అతను తీసుకుపోయేటప్పుడు ఇక్కడ ఢిల్లీ అతను ఎందుకు తీసుకుపోవడం అనేది క్వశ్చన్ వచ్చినప్పుడే అక్కడ ఒక రకమైనటువంటి వాళ్ళ మధ్యన సంబంధం అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు దళారులు ఎవరున్నారు, వాళ్ళు అఫీషియల్గా వాళ్ళకి లైసెన్స్ ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అనేది కూడా చూసుకోవాలా. వాళ్ళకి మళ్ళీ సబ్ దళారులు పెట్టారు, అంటే దళారికి దళారి పెట్టాడు, అంటే ఆ దళారి రైతు దగ్గరికి పోకుండా ఇంకో దళారిని పంపిస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడు, ఇతను 4 రూపాయలు అంటే మళ్ళీ అతను 2 రూపాయలు. సో ఈ విధంగా చాలా నష్టానికి వస్తుంది. కాబట్టి మధ్య దళారులు ఎవరైతే అన్అఫీషియల్ ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టాలి ఖచ్చితంగా. మెయిన్ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రూప్గా రావాలా. ఈ ఢిల్లీ నుంచి వచ్చిన స్టేట్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక గ్రూప్గా వస్తే వాళ్ళిద్దరి మధ్యన ఒక చేసి రైతులకు మనం మంచి చేయడానికి చూద్దాం. ఇప్పుడు ఆ ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఏమంటున్నాడు, నాకు రైతుకి ఏంటి సంబంధం, నన్ను ఎందుకు కొట్టడానికి వచ్చారని ఆయన అడుగుతున్నాడు. అంటే ఎవరో ఈయన వెళ్ళారా వాళ్ళ దగ్గరికి, ఎవరు వెళ్ళారట మమ్మల్ని
మనందరం కూడా ఇప్పుడు అది మాట్లాడుకొని నిర్ణయం చేద్దాం. అయితే ఇంతమంది రైతులు ఇంత అవసరం లేదు, మీరు చెప్పారు కదా. దీనివల్ల ఏమైతుంది, తలా ఒక మాట మాట్లాడి ఇబ్బంది తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఒక రైతు వచ్చి నాకు సమస్య చెప్పాడు, దాని సొల్యూషన్ అతను ఏదో చెప్పాడు, సో వాళ్ళని క్లోజ్ చేద్దాం సార్ పని అయిపోతుంటే, అది మళ్ళీ క్వశ్చన్ వేసేసరికి అతని దగ్గర కూడా ఆన్సర్ లేదు. నేనేమంటా అంటే మీరు ఆవేశపడి ఏవో కొన్ని సొల్యూషన్లు చెప్పినా కూడా ఈజీ కాదు. ఇది ఒక కాంప్లెక్స్ మార్కెట్ వ్యవస్థ. మీరు కొయ్యాలా, ఆయన లేబర్ పెట్టి ఎత్తుకోవాలా, లారీ పెట్టాలి, ఆ లారీ సగమే నిండు ఇంకో దగ్గర నింపాలా, మళ్ళీ ఆయన ఆ ఢిల్లీలో ఎవరైతే కొంటున్నారో వాళ్ళతో సంబంధం ఉన్న అతనికి అమ్మాలా. ఇదంతా కూడా మళ్ళీ వ్యక్తిని ఏ ఇబ్బంది లేకుండా నడవాలి. అంటే ఏంటి, ఒక సంక్లిష్టమైన వ్యవస్థ. దీన్ని సడన్ గా బ్రేక్ చేసి కూడా మనము ఇబ్బంది పడతాం. అర్థమైందా? దీన్ని ఏం చేయాలి, అటు దళారులు అర్థం చేసుకోవాలా, వాళ్ళు అర్థం చేసుకోవాలా. అప్పుడు మాత్రమే మనకు ముందుకెళ్తూ ఉంటారు. దీన్ని ఏదో నాకు మొత్తం తెలుసని మాట్లాడేంత వ్యక్తి ఎవరు ఉండరు. ఈవెన్ నేనైనా సరే, లేదా మీరు కళలు వండిన వాళ్ళైనా సరే కష్టమే. సో దీనికి ఇంతమంది అవసరం లేదు. మీలో ఒక 10 మంది ఉండి మీరు మిగతా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళండి. నేనేమంటా అంటే మీ అందరూ చెప్పాల్సింది నేను తీసుకున్నాను, నాకు అర్థమైంది. దాన్ని ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి ఓ పద్ధతికి వద్దాం అనేది నా ఉద్దేశం. ఏమంటారు, ఉంటారా? అంటే ఉండండి, కానీ అందరూ ఉండడం వల్ల అయ్యేది కూడా ఏం లేదు. అందరి వల్ల రభస తప్ప ఏం ఉండదు. ఇప్పుడు చూసాం కదా ఎంత రభస చేస్తున్నారు, దానివల్ల ఏమొస్తుంది. అన్నింటినీ కూడా నేను లెక్కలు పెట్టిస్తాను. వాళ్ళు మోసం చేస్తున్నారని కూడా ఒకటి చెప్పారు. ఈ వెయిట్స్ అండ్ మేజర్స్ వాళ్ళని కూడా పంపించి ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తాను. రెండోది ఇంకోటి కూడా చూస్తున్నా, అసలు మన కోడూరుకి ఎన్ని దారులు ఉన్నాయి బయటికి పోవడానికి చూసి అక్కడ కూడా చెక్ పోస్టులు పెట్టి అసలు ఏ లారీ ఎవరి నుంచి ఎట్టబోతుందో కూడా లెక్క వేసుకోవచ్చు, కావాలంటే వేయొచ్చు. అది కూడా మేము చూసుకుంటాం. ఎవరైతే కావాలని ఇట్లాంటి పనులు చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే దీన్ని మహా ఇబ్బంది పెట్టేసి చేయాల్సినంత అవసరం లేకుండా కొంత సున్నితంగానే ముందుకెళ్ళేలాగా ప్రయత్నం చేద్దాం. నేను అది చూస్తాను. మీకు చెప్పని విషయాలు నా దగ్గర చాలా ఉంటాయి. అవన్నీ మీకు చెప్తే ఏం ఉపయోగం లేదు. నేను నా పని నేను చేసుకుంటాను. ఓకే, దయచేసి ప్రభుత్వం సీఎం గారు కూడా నిన్న కాన్ఫరెన్స్ లో కూడా ఈ దృష్టి మీరు చేసినది ఏదైతే ఉందో ఆ దృష్టి కూడా వెళ్ళింది. సో అటు కమిషనర్ హార్టికల్చర్ గారు, అలాగే మన మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, మన రూపానంద రెడ్డి గారు నిన్న కూడా వారు నాతో 3 సార్లు మాట్లాడడం జరిగింది. ఈసారి ఇది ఎట్లయినా బ్రేక్ చేయాలి అని. వారు కూడా వారి తరఫున వారి ప్రయత్నాలు చేస్తున్నారు. అందరం కూడా మంచి జరిగేలాగా చూద్దాం. నెక్స్ట్ 1 వీక్ కూడా నేను ఇక్కడే ఫోకస్ చేస్తాను, మొత్తం ఇక్కడే చూస్తాను ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి. సాధారణంగా ఎవరి ప్రమేయం లేకుండా మీరు దళారులు కొనుక్కునే వాళ్ళ మధ్యన జరిగే వ్యాపారం ఇది. అసలు ఎవరు అవసరం లేదు. కానీ సడన్ గా మామిడికాయల దగ్గర నేర్చుకొని దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇబ్బంది పెడదామనే ఒక ప్లాన్ కొద్ది మందిలో మొదలైంది. వాళ్ళు కూడా సెట్ రైట్ అవుతారా, అవ్వకపోతే ఏం చేయాలనేది కూడా చూద్దాం. ఇప్పుడు మీ యొక్క బాధ కూడా వాళ్ళకి అర్థమైంది. మీరు ఎంత గట్టిగా ఉన్నారో, మీరు నిన్న గట్టిగా ఉండడం వల్ల మీకు కాయ కొయ్యమంటే ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి కొద్దిమందికి, నేను 10 రూపాయలు పెడతా, 12 రూపాయలు పెడతా, 13 రూపాయలు పెడతా, కొయ్యి పట్టుకరా అనే వాళ్ళు కూడా తయారయ్యేది. ఆ దళారులో కొద్దిమంది రెడీ అయ్యేది. సో అంటే పట్టు విడుపులు అందరికీ అర్థమైపోయింది. మామిడి దగ్గర మోసం చేసినట్టు ఇక్కడ చేస్తున్నా అంటే అయ్యే పని కాదని వాళ్ళకి కూడా అర్థమైంది. రెండోది ఏంటంటే అటు ఎవరైతే కొనుక్కోపోయేటో వాళ్ళకు కూడా మంచి డిమాండ్ ఉంది అక్కడ. వాళ్ళు కూడా వ్యాపారం చేస్తే బతికేటోళ్ళే, 4 లారీలు వస్తేనే బతికేటోళ్ళు. వాళ్ళు ఆపుకొని కూర్చుంటే వాళ్ళ డబ్బులు కూడా రొటేషన్ అవ్వదు. సో కాబట్టి మనం అందరికీ కూడా మంచి జరగడానికి అన్ని రకాల ఆస్కారం ఉంది. కాకపోతే డిహెచ్ఓ ద్వారా ఏం చేస్తారంటే మీ అందరికి హార్టికల్చర్ అసిస్టెంట్ ద్వారా కొద్దిగా మనము కోతను కొద్దిగా కంట్రోల్గా చేసుకోవడం చేస్తే మంచిది. అంటే పక్వానికి రాకముందుకే తేవడం వల్ల ఏమైతే సరికి ఎక్కువ వస్తుంది, ఈ సరికి ఎక్కువ చూడగానే వీళ్ళకు బుద్ధి పుట్టేసి తగ్గిద్దామనే ప్లాన్లో ఉన్నాను. సో అది కూడా మనం చూసుకోవాలి. అది కూడా మనము ఈసారి ప్లాన్ చేద్దాం. మెయిన్ అయితే పోతే ఎంత లోడ్ పోతుంది, ఎవరి దగ్గర నుంచి ఎత్తుకోపోతారు, దళారు ఎవరు, అసలు దళారు ఎవరు పట్టుకున్న దాంట్లో మనం వదిలే పరిస్థితి అయితే ఉండదు. తర్వాత ఈ దళారులే మీకు విత్తనాలు అమ్ముతారు, ఈ దళారులే మీకు పనిముట్లు కూడా అమ్ముతారు. వాళ్ళు ఎట్లా అమ్ముతారు కూడా చూస్తాం. ఇంత మోసం చేసి ముందుకెళ్తా అంటే అందరినీ కాదు, కొద్దిమంది అత్యాశతో చేసేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా మనం గట్టిగా చూద్దాం. అంటే దీన్ని ఏమంటామంటే చెడగొట్టి చేసుకునేది కాదు, నెమ్మదిగా తప్పు జరిగిన వాళ్ళకి అదిలిస్తూనే మనం ముందుకెళ్ళాలి. మీరు కూడా ఓపిక ఉండండి, చూద్దాం. వాళ్ళు వస్తారో, దళారులు కూడా ఇక్కడే ఉన్నారు, ఇద్దరి మధ్యన డైలాగ్ జరిగి ఒక పద్ధతికి మనం వస్తాం. ఇక రెండోది వచ్చేసి నిజంగానే ఢిల్లీలో పడిపోతే దాంట్లో సమస్య లేదు, అర్థమైందా? సో ఇక్కడున్న దళారులు కొద్దిమంది ఏం చేస్తారు, అటు కలిగిరి, పీలేరు, మదనపల్లిలో ఫోన్ చేసి మీరు 7 పట్టుకొచ్చినా ఇంకా 11, 12 ఎందుకు పెట్టుకున్నాను వాళ్ళని బెదిరించడం కూడా చేస్తారు. అట్లాంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ట్రాక్ చేస్తాం. సో ఖచ్చితంగా వాళ్ళు ఈ పనులు చేసే వాళ్ళందరినీ కూడా వ్యాపారం అయితే చేయని ఈ విధమైన
దారుణ ప్రవర్తన ఉన్న వాళ్ళని అయితే వ్యాపారం అయితే చేయని, ఆ ఒక్కరిద్దరు ఎవరో వాళ్ళనైతే పట్టుకుంటాం. సో ప్రభుత్వం తరఫున అధికారులు అందరం కూడా మీకోసం పనిచేస్తాం వచ్చే వారం రోజులు. బట్ ఇది వాళ్ళతో ఏ డిసిజన్కి వస్తారు, ఈ దళాలు ఏ డిసిజన్కి వస్తారు అనే దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. దయచేసి మీరు ఒక కొద్ది రోజులు కోతలు కొద్దిగా ఓపిక పట్టుకొని ఉండాలని మేము కోరుతున్నాం. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి 12, 11, 13 పెట్టా అంటే పోయండి, ప్రాబ్లం ఏం లేదు. సో అదొకటి చూసి ముందుకెళ్తాం, ఓకేనా? సో మీరు, నా ఉద్దేశం అయితే మీ తరఫున నేను, అటు రూపానంద రెడ్డి గారు, ఇటు అధికారులను, అన్ని వ్యవస్థలు ఇక్కడ కూర్చుంటాం. లేదు సార్ మేము కూడా కూర్చుంటే కూర్చోండి, అందరికీ అవసరం లేదని నా ఉద్దేశం. ఇప్పుడు అలా మాట మాట్లాడితే గొడవ తప్ప ఏముండదు, ఎవరికి ఏం అర్థమై అయితే అవ్వదు. నాకైతే ఇప్పుడు నాకేమర్థమైందో మీకు చెప్పినా, ఇంకా నాకేమైనా అర్థం కాదంటే చెప్తాను. 40 రోజులు ఇచ్చి 60 రోజులు పడుతుంది సార్. అతనికి 12 రూపాయలు ఇచ్చి మళ్ళీ కొనుక్కోవాలి చెట్టు కావాలంటే, 12 రూపాయలు ఇచ్చి 15 రూపాయలు చెట్టు కావాలా. అదే ఎరువులు, దుక్కులు, కూలీలు అన్ని బాగా పెట్టుబడి ఎరువులు 10 సూర్యులు పెరిగిపోతున్నాయి సార్. దానిపైన మన ప్రభుత్వం నియంత్రణ లేదు. అందుకే నీకు పెరుగుతున్నాయి తప్ప మనకు ధర మాత్రం పెరగడం సార్. పోయిన సూర్యు బొప్పాయి రేట్ ఎంత ఉంటుందో చూడండి సార్, సూర్య యావరేజ్. కాబట్టి మినిమం రేటు దీనికంటే తగ్గకూడదు. 15 రూపాయలు మొత్తం స్టార్ట్ చేశాడు, దాన్ని ఎందుకు తగ్గిస్తారు? 15 రూపాయలే 16 రూపాయలే కంటిన్యూషన్ చేయండి సార్. 2 కోట్లు ఫస్ట్ 2 తరగతి వరకు మీరు 15 రూపాయలతో ఇవ్వండి సార్. మళ్ళీ కాబట్టి 1 రూపాయి తగ్గించండి సార్. 3, 4, 5 తరగతి. మీడియా వారందరికీ నమస్కారం. ఈరోజు నేను మరియు ఔడా చైర్మన్ మన ముక్క రూపానంద రెడ్డి గారు, అలాగే రైతులు, ఢిల్లీ నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్న పపాయ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు, అలాగే ట్రేడర్స్, దళారులుగా ఉన్నటువంటి వారందరం కూడా ఈరోజు అందరం జాయింట్గా మీటింగ్ చేయడం జరిగింది. పపాయ ధర వారం రోజుల క్రితము 14 నుంచి 16 రూపాయలు ఉన్నది కాస్త 7 రూపాయలకు తగ్గడం వల్ల రైతులంతా ఆందోళన చెందారు. దానికి సంబంధించి వీరితో చర్చలు చేయడం జరిగింది. సో ఈ చర్చల ఆధారంగా ఇటు ట్రేడర్స్ కానీ, అటు దళారులుగా వారు కానీ, వ్యాపారస్తులు, సేట్లు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళ ఇబ్బందులు కూడా చెప్పారు. మాకు నార్త్ ఇండియాలో, ఢిల్లీలో వర్షం ఎక్కువగా పడుతుంది, దానివల్ల మాకు అక్కడ ఎక్కువ ధర రావట్లేదు. ఇక్కడ మేము రైతుకు 7 రూపాయలు ఇచ్చి, దళారులుగా ఉన్న వారికి 3 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చి అక్కడికి తీసుకెళ్ళడానికి 1 కేజీకి 8 రూపాయలు మాకు ట్రావెలింగ్ ఖర్చు అవుతుంది. ఇతరత్ర ఖర్చులు అంటే ఈ 10 + 8 ఇతరత్ర ఖర్చులు వచ్చి 20 రూపాయల దాకా మాకు అక్కడ తీసుకెళ్ళడానికి అవుతుంది. అక్కడ మాకు రిటైల్ మార్కెట్లో 33 నుంచి 40 మధ్యన వెళ్తుంది. సో మాకు ఎక్కువ మార్జిన్ మిగలట్లేదు అనేది వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇటు ట్రేడర్స్ ఎవరైతే దళారులుగా ఉన్నారో వారు కూడా చెప్పుకొచ్చారు. రైతులకు చూస్తే వారు 7 రూపాయలు అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఒక ఎకరానికి దాదాపు 70-60 వేలు, అలాగే 1,00,000 వరకు కూడా అవుతుంది. సో అన్ని విధాలుగా మాట్లాడినప్పుడు, సో ఇప్పుడు వ్యాపారులు ఢిల్లీ నుంచి వచ్చిన వారైతేనేమి, ఇక్కడున్న దళారులు అయితేనేమి అందరూ ఒప్పుకున్నది ఏంటంటే ఈ ఆగస్టు 1 నుంచి 5వ తారీఖు వరకు కూడా 9 రూపాయలు కేజీకి వాళ్ళు ఒప్పుకున్నారు. 9 రూపాయలు కేజీ తర్వాత ఆగస్టు 5 తర్వాత 10 రూపాయలకు పెంచి, ఇక ఆ తర్వాత మార్కెట్ పెరిగితే పెరిగేటట్టు. అయితే ఇప్పుడు రైతులకి ఏం చెప్తున్నామంటే 9 రూపాయల కంటే ఒక్కరికి 1 కేజీ కూడా ఎవరు ఇవ్వకూడదు. 9 రూపాయలు మినిమం అంతే. అంటే నేను చెప్పేది మినిమం రేటు. సపోజు నార్త్ ఇండియా ఢిల్లీ సైడ్ కనుక మనకు వర్షాలు తగ్గిపోతే రేటు పెరిగింది అనుకోండి, అది పెంచేదానికి అది 15 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, అది వాళ్ళ చేతిలో ఉంది, అదేం వద్దనట్ల. కానీ 9 రూపాయల కంటే 1 రూపాయి కూడా తగ్గించడానికి లేదు కేజీకి. సో ఆ విధంగా ఒప్పందం చేశాం. సో రైతులు ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళు కూడా మేము అక్కడ ఎంత చర్చ చేసింది, ఎంత చర్చ జరిగింది కూడా వాళ్ళు కూడా చూశారు. మరి 9 రూపాయల కంటే 1 రూపాయి కూడా తగ్గించి ఎవ్వరికి ఇవ్వకండి. ఇక ఇక్కడ వచ్చినటువంటి వ్యాపారులే కాదు, దళారులే కాదు, ఇంకెవ్వరు వచ్చినా కూడా 9 కంటే 1 రూపాయి కూడా తగ్గకూడదు. అదొకటి మనము రైతులందరికీ కూడా ఏర్పాటు చేసినటువంటిది. ఆగస్టు 5 వరకు. 5 తర్వాత 10 చేయాలనేది మనం నిర్ణయించాం. అది 10 అవ్వచ్చు, ఇంకా మంచి మార్కెట్ ఉంటే 16 వరకు వెళ్ళినా కూడా మనం అడ్డుకునేది లేదు. కానీ 9కి తగ్గించేది మాత్రం ఇంకా లేదు. అదొకటి రైతులకు మీ అందరికీ విన్నవిస్తున్నాను. మీరు అంటే మీడియా ద్వారా రైతులందరికీ, ఎస్పెషల్లీ కోడూరు ప్రాంతంలో మనకు రోజుకు 200 లారీల సరుకు బయలుదేరాలి. మరి వాళ్ళు కూడా సహకారం ఉండకపోతే మనం కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా, ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా 9 రూపాయలు నిర్ణయించడం జరిగింది.
సో దయచేసి దీన్ని మీరంతా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. అంటే మామిడిలో చాలా దెబ్బతిన్నాం, అర్థమవుతుందా? 8 రూపాయలు అనుకున్నాం, చివరికి అది ఏమైంది, బాగా పెరిగిపోయి తక్కువకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చేసిన మంచి పని ఏంటంటే 9 బేస్ లైన్గా పెట్టుకున్నాం. 9 కంటే రూపాయి తగ్గదు, అర్థమవుతుంది కదా? 9 మన బేస్ లైన్. 9 నుంచి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. మళ్ళీ 9 కంటే తగ్గాలంటే మళ్ళీ నేను వచ్చి ఇక్కడ వాళ్ళతో చెప్తే తప్ప 9 తగ్గదు. అది నేను ఇచ్చే హామీ, వాళ్ళు కూడా ఇచ్చిన హామీ, అంతే కదండి? ఈ హామీ ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది సార్? ఈ పంట క్లియర్ అయిపోయేంత వరకు కొనసాగుతుంది? పంట క్లియర్ అవుతే, అసలు అక్కడ వర్షాలు కనుక తగ్గితే డిమాండ్ వాళ్ళకి పెరిగితే మనకు 16 దాకా వెళ్తుందని వాళ్ళే అంటున్నారు. వాళ్ళు ఏం భయపడుతున్నారంటే, ఇప్పుడు మీరు 10 ఇవ్వండి, ఎంటైర్ సీజన్ మాకు 10 ఇచ్చిన హ్యాపీ అంటే వాళ్ళు ఏమంటారంటే, సార్ మా మాట ఎవరు వినరు, రేపొద్దున రేటు పెరిగితే రైతుల దగ్గరికి వాళ్ళే వచ్చి 16 రూపాయలు అట్లా తీసుకుపోతూ ఉంటారు, దాన్ని మేము ఆపలేము, కాకపోతే మినిమం 9 ఒప్పుకుంటున్నామని వాళ్ళు చెప్పారు. అంటే కనీసం 9, 5th నుంచి 10, అర్థమైందా? 5వ తారీఖు తర్వాత 10, అప్పటి వరకు 9 రూపాయలు. ఎందుకంటే మనము 4 రోజుల నుంచి వాళ్ళు స్ట్రైక్ చేసి మీరు స్ట్రైక్ చేసి చాలా వరకు మనకి ఇప్పుడు పనులు రెడీగా ఉన్నాయి. అవి కనుక మనం వదిలించుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి 10, 11 అన్నం అనుకో, వాళ్ళు లారీలు పెట్టకపోతే మనం నష్టపోతాం, రైతులంతా నష్టపోతారు. వాళ్ళు కూడా ఏమన్నారంటే 9 రూపాయలకు వాళ్ళు ఎక్కువ లారీలు పెడతామని సిద్ధపడ్డారు, అర్థమైంది కదా? దానివల్ల మనకున్న సరుకు అంతా వెళ్ళిపోతుంది. ఈ 5 రోజులు వెళ్ళిపోయిన తర్వాత 10 చేసుకుంటాం. 9కి తగ్గకపోతే మనకు కొంచెం బెస్ట్. 4 రోజులు మనం నష్టం చేసుకున్నాం, మరి వాళ్ళ లారీలు మనం ఇప్పుడు 11 అని బలవంతంగా చేసినా కూడా వాళ్ళ లారీలు పెట్టకపోతే మనమే నష్టపోతాం, మన పనులన్నీ మాగిపోతాయి, ఇబ్బంది పడతాం, అర్థమైంది కదా? రైట్. సో దయచేసి ఎక్కువ లారీలు పెట్టాలి, సరుకు వెళ్ళిపోవాలా. మళ్ళీ ఈ రోజు చేసుకున్న ఒప్పందాన్ని ఎవ్వరు ఉల్లంఘించవద్దు, ఎవరు ఇబ్బంది పెట్టవద్దు. పోలీసులకు కూడా చెప్పేది ఏంటంటే, ఎక్కడా కూడా బొప్పాయి పండ్లకు సంబంధించిన లారీలు కానీ ఏది మీరు ఆపకూడదు, అర్థమైంది కదా? సో ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు, మీకు నేను ఎస్పీ గారికి కూడా చెప్తాను, వాళ్ళు చెప్పిన ఏకైక కంప్లైంట్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పెట్టకండి. ఆ కూలీలు ఎవరైనా ఉంటే ఆటోలో తీసుకెళ్తారు. మొన్న జరిగిన యాక్సిడెంట్ వద్ద బండ్ల మీద వద్దు, బొప్పాయి పండ్ల మీద వద్దు, ఆటోల్లో పెట్టుకోండి, అది కొంచెం జాగ్రత్త చేయండి. కానీ బొప్పాయి లారీని ఎక్కడ ఎవరు ఏ డిపార్ట్మెంటో ఆపకూడదు.